విచారించుటకు మనసు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినమును ఆచరింపవలని చాటింపగా యూదవారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొక్క విచారించుటకు యూదా పట్టణములన్నిటిలోనూ జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్తశాల ఎదుట సమాజంలో కూడిన యూదా యెరూషలేముల జనముల మధ్యలో నిలువబడి, మా పితరుల దేవా యెహోవా, నీకు ఆకాశమందు దేవుడై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బహు జనములు గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదురించుట కెవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని స్వాస్థ్యముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులోనూ నివాసము చేసి కీడైనను, యుద్ధమునైనను, తీర్పునైనను, లేకునైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలలో నీకు మొరపెట్టిన ఎడల దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించుకుందాం. అందరూ కలిసి పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి నడిపించిన నావాన పాటను. నడిపించు నావా నడిసారమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ హరిబా నడిపించు రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నావా. అందరూ కలిసి దేవుని ఆరుస్తూ దేవాదేవుని గణపరుస్తూ ఆయన ఆరాధికులుగా ఆయన బిడ్డగా మనం కొనసాగుతూ దేవుని యొక్క మహిమ తేజస్సులు సమయంలో మనం పొందుకుందాం. జీవిత తీరమున నా పజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నాయాత్మ తిరబోయా నా దీక్ష ఫలింపా నా నావలో కాలిడుమో నా సేవ చేకొనుమో నడిపించు నావా నాయాంధ్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప అందరూ అలా దేవుని స్తుతిస్తూ కొనియాడుతూ ఆయన బిడ్డలుగా ఆయన సాక్షులుగా మనము కొనసాగుదాం. సమయంలో అందరూ అలా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన బిడ్డలుగా సాక్షిగా ఆయన కుమారునిగా కుమార్తెగా దాసు. సంపూర్ణ దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. అవునైనా నీవు ఇచ్చిన జ్ఞానం కొద్దీ, నీవు ఇచ్చిన స్వరం కొద్దీ ఇంతవరకు పాడి శుద్ధించి గణపరిచాం తండ్రి. ప్రభా, ఇద్దరు ముగ్గురు కూడి ధ్యానంతో మా మధ్యలో ఉంటేనే సెలవిచ్చిన రీతిగా మీరు మా మధ్యలో ఉండి నడిపించిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. అవునైనా రానైనా ప్రతి బిడ్డని త్వరగా రప్పించడానికి సహాయం చేయం ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ఆలోచన మా తలంపులుగా కానీ ఈ ఆలోచించతో మమ్మల్ని అందరూ వాడుకున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. వాతావరణం స్వాధీనించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ స్వాధీనపరచుకొని మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏబు చుట్టూ ఎలా సమస్య కంచె వేసావు ప్రభా, నీ మందిరం చుట్టూ నీ సన్నిధి చుట్టూ కంచె వేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, అవునైనా నీ దాసుని చాట్ల మరుగు చేసుకొని నోటు బోరగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గ్రహించగల మనసు, వినగల చెవును మాకు దయచేయం ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించి అంగీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవునైనా నాకు మరపెట్టి నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులు తెలియజేస్తున్న రీతిగా నీ దాసు చెప్తున్న మాటలు ప్రతి మాట మా హృదయంలో ఉంచుకునే భాగ్యం దయచేయం ప్రార్థన. సమయములోనికి
శ్రేష్టమైన సమయములోనికి మనము ప్రవేశించి ఉన్నాం. దయచేసి అందరూ మౌనంగా ఉండాలి. ఇంతవరకు 2 గంటల సేపు దేవుని ఎంతగానో మనము పాటలతో దేవుణ్ణి మనము స్తుతించి ఉన్నాం, దేవుణ్ణి ఘనపరిచి ఉన్నాం. అందును బట్టి దేవుడు మన విషయములో ఎంతగానో ఆయన సంతోషిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. మౌనంగా ఉండాలి, ఎవరు కూడా మాట్లాడడానికి వీలు లేదు. దయచేసి పురుషులు అందరూ కూడా, స్త్రీలైన వారందరూ కూడా మౌనంగా ఉండాలి. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినబోతూ ఉన్నప్పుడు అందరూ మౌనంగా ఉండడం అది ఎంతైనా అవసరత అని మీరు ఎరగాలని ప్రభు నామన తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క శ్రమ దినాలలో ఈ 5వ ఉపవాస సహవాస కూడికలోనికి దేవులందరినీ కూడా ప్రవేశపెట్టాడు గనుక అందును బట్టి దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని అభినందించాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమ, మనమందరము కూడా ఏ దినాల్లోకి ప్రవేశించి ఉన్నామమ్మా? ఇన్నాళ్ళు చెప్పాలి. శ్రమ దినాలలోనికి, అలాగే ఉపవాస దినాలలోనికి, లెంట్ దినాలలోనికి, వసంతకాలములోనికి, తపస్కాలములోనికి మనమందరము ప్రవేశించి ఈ దినాల్లో దేవునికి అతి సమీపములోనికి వచ్చి ఆయనకు అతి దగ్గరగా ఉంటూ ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఆయనతో మనము సహవాసము చేస్తూ ఉన్నాం. కనుక ఆయనతో మనము సహవాసం చేస్తూ ఉన్నాము గనుక అందును బట్టి దేవుడు మనందరి విషయంలో ఆనందిస్తూ ఉండగా మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞత కలిగి జీవించువారముగా ఉండాలి. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. మన మధ్యలో దైవజనులు ఏ సెంటర్ సంఘ కాపరి రెవరెండ్ ఏసెబ్ క్రిస్టియన్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని, వాక్య సందేశాన్ని అందిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెన, దేవుడిచ్చే గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందాలని ప్రభునామం తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్న దైవజనులు రెవరెండ్ ఏ సెంటర్ సంఘ కాపరి రెవరెండ్ ఏసెబ్ క్రిస్టియన్ గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. నాకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దైవ జనాంగమైనటువంటి ప్రతి కుటుంబం వారికి, పెద్దలకు, సంఘ పెద్దలకు, స్త్రీలకు, పురుషులకు, యవనస్తులకు, యవనరాలకు, చిన్న పిల్లలకు, అదేవిధంగా స్థానిక సంఘ కాపరి దైవ సేవకుడు కర్నూలు పొల సమాజంలో వైస్ ప్రెసిడెంట్గా మరి బాధ్యతలు నిర్వహిస్తున్న రెవరెండ్ ఏ ప్రభుదాస్ క్రిస్టియన్ గారికి, అదేవిధంగా స్థానిక సంఘ దైవజనులైనటువంటి అమ్మగారికి, మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు మహోన్నతమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, మహోన్నతమైన దేవా, మీ ఆత్మచేత మాట్లాడండి, మీ అభిషేకముతో నింపండి దేవా. స్తోత్రములు. మాట్లాడుచున్న నేను వ్యర్థుడను, దుమ్ము ధూళి లాంటి వాణ్ణి, గడ్డిఫరక లాంటి వాణ్ణి దేవా. మరుగు చేసుకొని మీ ఆత్మతో నడిపించి ప్రారంభం నుండి అంతం వరకు మీరే మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ సమయమందు కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 2 చేతులెత్తి
ఆకాశమందున్న దేవునికి, మహోన్నతమైన దేవునికి, మన మధ్య సంచారము చేస్తున్న దేవునికి ప్రతి ఒక్కరూ కూడా 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పుదాం. ఎందుకంటే దేవుణ్ణి ఘనపరచుట, దేవుణ్ణి మహిమపరచుట, దేవుణ్ణి ఆరాధన చేయుట ఎంతో శ్రేష్టమైన పదములు. నిన్ను బంగారు అడగడు, వజ్రాలు అడగడు, వైడూర్యాలు అడగడు, కానీ స్తుతి మాత్రమే చెల్లించమంటున్నాడు. ఎందుకంటే మరణించిన తర్వాత నీవు నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, పరిశుద్ధుడిగా పరలోకములో చేరితే ఈ స్తుతులే చెల్లించవలసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2 చేతులెత్తి ఆకాశమందున దేవునికి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చాలా చక్కని వాతావరణము, శ్రేష్టమైన సమయము, శ్రేష్టమైన కాలం, వసంతకాలం. వసంతకాలములో రాజులు యుద్ధము చేసే కాలము. మనము ఆత్మీయ యుద్ధములో మనము సాగిపోతూ ఉంటున్నాం. ఉపవాసమును ప్రకటించుకొని దేవుని సన్నిధానములో ఈ విధంగా సంఘమంతా, ప్రతి కుటుంబం వారు ఈ విధంగా దేవుణ్ణి మహిమపరచడానికి కూడుకున్నాం. ప్రాముఖ్యముగా మనకు మందిరము చాలడం లేదు. విశాలమైన మందిరము, చక్కని మందిరము దేవుడు త్వరలో ఏర్పాటు చేయాలని ప్రభువు మనల్ని ఆ మందిరం యొక్క ఆశీర్వాదంతో నింపాలని అందరూ హల్లెలూయా చెప్పుదాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నిజముగా భూమి మీద ఉపవాస ప్రార్థన ద్వారా మేము దేవుని మరిపరుస్తుంటున్నాం. ఉపవాస ప్రార్థనలు అనేటివి దేవునికి దగ్గరగా ఒక విశ్వాసిని తీసుకొని వచ్చే శ్రేష్టమైన కార్యం. అంటే దగ్గర, దేవునితో దగ్గర సంబంధము కలిగి ఉండడం. ఉపవాసము చేయుచున్న నీవు, నేనైతే చెప్పే విషయం ఒకటి, దేవునికి ఇష్టం లేని వాటిని, నీకు ఇష్టం ఉన్న వాటిని తీసివేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రాముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, దేవునికి ఇష్టము లేనివి నీకు ఇష్టం ఉండేటివి. ఈ మాటలు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైందమ్మా? దేవునికి ఇష్టం లేనివి నీకు ఇష్టం ఉన్నవి. టోటల్గా దేవునికి ఇష్టం లేనివి నీ హృదయంలో ఉండకూడదు. ఉంటే ఉపవాసము చేసినా, ఎన్ని సంవత్సరాలు గోజాడినా, కన్నీరు కార్చి రోధించి గాయపరుచుకున్నా, నీవు చేసే ఉపవాసము దేవునికి అంగీకారము కానే కాదు. దేవునికి ఇష్టం లేనిది నీ హృదయంలో ఉంటే, నీకు ఇష్టమైనది నీ హృదయంలో ఉంటే, మన దేవుడు చూడడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసము చేయుచున్న నీవు దేవుని సన్నిధానములో ఎలా ఉండాలని యూదా ప్రజలంతా ఇక్కడ ఉపవాసము ప్రకటించున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథము మనం పరిశీలన చేస్తే దాదాపు జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదవండమ్మా. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనము. నీ దేవుడైన యెహోవా ఎక్కడున్నాడమ్మా? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు మన మధ్య ఉన్నాడు. ఎప్పుడు ఉన్నాడంటే ప్రతినిత్యము, అనునిత్యము, ప్రతిరోజు, ఒక్క సమయం కూడా మనల్ని విడిచి ఉండలేని దేవుడు. నీ దేవుడైన యెహోవా మన మధ్య ఉన్నాడు. మన దేవుడైన యెహోవా మన మధ్య ఉన్నాడు. ఆయన మార్పు చెందే దేవుడా అంటే మార్పు చెందని దేవుడు. అందుకే ప్రకటన 1:18 చెప్తూ ఉంటున్నాడు. చదవండి అన్నమాట. ప్రకటన 1:18. ప్రకటన 1:18. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని
ఇదిగో యుగ యుగములు. ప్రైజ్ లార్డ్, చప్పట్లు కూడా దేవుని మేము పెడతాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం ఆరాధించు దేవుడు అప్పుడు ఇప్పుడు సజీవుడుగా మన మధ్య ఉన్నాడు. ఉపవాసము చేస్తున్న నీవు, నీ హృదయము ఎలా ఉంది, నీ అంతరంగము ఎలా ఉందని ఆకాశం నుండి 14వ కీర్తన 2వ వచనంలో, ఆకాశము నుండి నరులను పరిశీలించే మహోన్నతమైన దేవుడు మనం ఆరాధించు జీవము కలిగిన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథమును వ్రాయించి, ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఉపవాసములన్నీ మనము ఆచరించి ఒక మాదిరిగా భూమి మీద ఉంచిపోయాడు. నేటి దినాల్లో ఉపవాసం అంటే ఆచారము, ఉపవాసం అంటే ఏదో 40 రోజులు ఉపవాసము మరి ఎందుకు చేస్తున్నారని ఉపవాసం గురించి చాలామంది పెద్దలు, పాస్టర్లు కూడా ఉపవాసాన్ని వక్రీకరిస్తున్నారు, ఉపవాసాన్ని హేళన చేసి మాట్లాడుతూ ఉంటున్నారు. ఉపవాసం అనేది ఒక రోజుతో పోయేది కాదు. నీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, రోదన వచ్చినా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చదివించాను. ఇప్పుడు 8వ వచనంలో చక్కగా బహు స్పష్టంగా ఉంది. ఏమనింది? 8వ వచనంలో చదువుతాను, జాగ్రత్తగా వినండి. వారు అందులో నివాసము చేసి, అందులో నివాసము అంటే దేవుడిచ్చిన ఈ భూమి మీద మనం ఒక రాజ్యములో నివాసము చేస్తూ ఉంటున్నాం. ఈ రాజ్యములో దేవుడు మనకిచ్చాడు, భారతదేశాన్ని మనకిచ్చాడు. ఈ దేశంలో నివాసము చేస్తున్న మనము కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మన మీదికి వచ్చినప్పుడు, ఈ మందిరం ఎదుట అంటే ఇక్కడ ఉన్న మందిరం ఎదుట నీ ఎదురు నిలబడి మా శ్రమలను నీకు మొరపెట్టిన ఎడల ఆలకించి మమ్మును రక్షించుదు అనుకొని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము కంటిన్యూషన్ ప్రాసెస్. ఇది ఒక కాలానికి కానీ, ఒక సమయానికి కానీ, ఒక గడియకు కానీ, ఒక గంటకు కానీ మరి ఇది సంబంధించినది కాదు. పుట్టబోయే జాతుల కొరకు, పుట్టబోయే కుటుంబాల కొరకు, పుట్టబోయే ప్రతి ఒక్కరికి ఇది అన్ని కాలాల్లోనూ, అన్ని యుగాల్లోనూ, అన్ని సమయాల్లోనూ ప్రతి వ్యక్తికి, ప్రతి జాతికి, ప్రతి కుటుంబానికి సంబంధించిన వాక్యం. ఇది జీవము గల మాటలు. ఏ కాలములైనా నీవు ఉపవాసం చేసుకొనవచ్చు. మనం ప్రాముఖ్యంగా ఈ 40 రోజుల్లో లెంటి డేస్ ప్రకటించుకుంటున్నాం, చాలా మంచిది. కానీ ఇక్కడ స్పష్టంగా చెప్పింది, కీడు వచ్చినప్పుడు ఉపవాసం చేసుకోవాలి, యుద్ధము వచ్చినప్పుడు ఉపవాసం చేసుకోవాలి, తెగులు వచ్చినప్పుడు ఉపవాసం చేసుకోవాలి, మరి కఠినమైన మరి కరువు వచ్చినప్పుడు కూడా ఉపవాసం చేసుకోవాలి. సార్ మాకు ఇవన్నీ లేవు కదా మనం అనుకోవచ్చు. సార్ మనకి ఈ తెగులు లేదు, కరువు లేదు, మరి కీడు లేదు కదా మనం అనుకోవచ్చు. ప్రస్తుత దినాలు భయంకరమైన దినాలు. ప్రస్తుత దినాలు భయంకరంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే ప్రపంచ యుద్ధంలో జరుగుతూ ఉన్నాయి. ప్రపంచంలో ఇరాన్ ఒకవైపు, ఇజ్రాయెల్, అమెరికా ఒకవైపు యుద్ధము చేస్తూనే ఉన్నాయి. ఆ యుద్ధము ఎన్ని రోజులు ఆగుతుందో ఎవ్వరు కూడా చెప్పలేరు. యుద్ధము ఎక్కడో స్టార్ట్ అయితే ఇక్కడ మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే పూర్వకాలంలో వస్తున్నాయి. ఏం పూర్వకాలంలో వస్తున్నాయంటే, ఒకప్పుడు మన ఊర్లోనే కట్టెల మోపులు మోసుకొని వచ్చి వంట చేసుకున్నాము మనము. గ్యాస్ వచ్చి ఇప్పుడు ఎవరు కట్టెల మోపులు మొయ్యడం లేదు, కానీ తెచ్చుకుంటున్నారు. కానీ ప్రస్తుతము గ్యాస్ ప్రాబ్లము ఎంతో భయంకరంగా, ఆ గ్యాస్ కోసము ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తూ ఉంటున్నాయి. ఆయిల్ కోసం, క్రూడ్ ఆయిల్ కోసం యుద్ధం చేస్తూ ఉంటున్నాయి. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ఎక్కడో యుద్ధం స్టార్ట్ అయితే నాకేమిటి, నానేమిటి, బాగున్నాను కదా, ఉండి తింటున్నాను, తాగుతుంటాను, పోతున్నానని మనం అనుకునవచ్చు. కానీ యుద్ధములు వచ్చినప్పుడు దేవుని రాకడ సమీపముగా ఉంది. పోరాటములు వచ్చినప్పుడు దేవుని రాకడ దగ్గరగా ఉంది. కరువు, భయంకరమైన కరువు దినాలు రాబోతున్నాయి. హగ్గై గ్రంథం 1:11 వచనంలో పరిస్థితులు ఎలా ఉండవు ఒక్కసారి పరిశీలన చేయండి. హగ్గై గ్రంథం 1:11. ప్రస్తుత దినాలు అట్లే ఉన్నాయి. చదవమ్మా. చదువు తల్లి.
క్షామము, భయంకరమైన క్షామము. ఎప్పుడు హగ్గయ్య ప్రవక్త గారు రాశారు ఈ మాటలు. నేటి దినాల్లో ఇప్పుడు జరుగుతుందా లేదా అంటే జరుగుతుంది. మనుషులకు పనే లేకుండా అయిపోతుంది. చేతి వృత్తులు చేసే వాళ్లకు కొడవలి పట్టి కొయ్యడం లేదు, గొడ్డలు పట్టి నరకడం లేదు, పార పట్టి దున్నడం లేదు. వరిమాలు నరికేవాళ్ళు లేరు, కోతలు కోసేవాళ్ళు లేరు. ఎక్కడ చూసినా యంత్రాలే. వరి కోస్తుంది, సొద్ద కోస్తుంది, కందులు కోస్తున్నాయి. అన్ని మిషన్లే వచ్చాయి. అన్ని మిషన్లే. నాట్లు వేసే యంత్రములు, అన్ని యంత్రములు వస్తున్నాయి. మనుషులకి ఎక్కడ ఉంది పని అంటే చేతుల వృత్తుల వారికి, చేతుల కష్టానికి ఏమైందంటే క్షామము కలిగింది. దేవుని రాకడా దగ్గరగా ఉంది. దేవుని రాకడా సమీపముగా ఉంది. ఇప్పుడు జరిగిందా లేదా? ఇప్పుడు ప్రస్తుతము ఈ దినాల్లో ఉంటున్నాము. పరిస్థితులు అధోగత్యంగా ఉన్నాయి. ఇంతమైన పరిస్థితుల్లో మన బ్రతుకు ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది అంటే ఉపవాసము ద్వారా దేవుణ్ణి వేడుకోవాలి. ఉపవాసము ద్వారా దేవునికి మొరపెట్టుకోవాలి. నేటి దినాల్లో నీవు చక్కగా ఉండవచ్చు, బంగారులక్క ఉండవచ్చు, నీ కుటుంబం సంతోషంగా ఉండవచ్చు. కానీ ఎక్కడో పరిస్థితులు మారితే నీ కాళ్ళ దగ్గర, నీ కుటుంబం దగ్గర కూడా పరిస్థితులు మారే రోజులు దగ్గరలో ఉన్నాయి. అలాంటి పరిస్థితులు రాకముందే నీవు సిద్ధపడాలి. నీవు సిద్ధమా అంటే ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఎవరైనా సిద్ధంగా ఉన్న వాళ్ళు చేతులెత్తండి. నేను దేవుని రాకడొచ్చినప్పుడు దేవుని ఎత్తబడతాననే వాళ్ళు ప్రైజ్ ది లార్డ్ అమ్మగారు ఉన్నారు. సిద్ధపడి ఉన్నారంటే చేతులెత్తే స్టేజ్లో మనం ఉండాలి. మనం ఇంకా మన యొక్క ఆత్మ సిద్ధంగా లేదు, మన ఇల్లు చక్కబెట్టుకోలేదు. ఇంకా ఉపవాసములో ఉన్నాం. వేరే టాపిక్ పోను. అయితే ఇక్కడ ఆసా కుమారుడైనటువంటి యెహోషాపాతు, ఈయన యూదారాజు. ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రాజు ఎవరు అంటే సౌలు గారు. సౌలు తర్వాత మరి అనేక రాజులు వచ్చారు. మరి సొలొమోను తర్వాత రాజ్యము 2 భాగాలుగా విభజించబడింది. యూదా రాజ్యము, ఇశ్రాయేల్ రాజ్యముగా విభాగించబడింది. ఈ యూదా రాజైనటువంటి యెహోషాపాతు భయపడిపోయాడు. ఎందుకు భయపడినాడంటే యుద్ధము, శత్రువుల భయము. యుద్ధము ఎందుకు వచ్చిందంటే మరి దేవుని సన్నిధానంలో నేడు కూడా మనందరి కుటుంబాలకు ఎన్నో పోరాటాలు అడ్డం వస్తాయి. ఇక్కడ ఏం జరిగిందంటే మరి 3 వైపుల నుండి శత్రువులు యెహోషాపాతు రాజ్యం మీదకి వచ్చారు. అమ్మోనీయులు, మోయాబీయులు, మెమోరీయులు, మరి సిరియన్లు, అనేకులు 3 వైపుల నుండి ఆ యెహోషాపాతు రాజ్యాన్ని ఏం చేశారు? ముట్టడి వేసినప్పుడు ఒక రాజుకు ఉండే దిగులు బుగులు ఏమిటంటే భయము కలుగుతుంది. అతనికి యుద్ధం వస్తే మేమేం సార్ అని మీరు అనుకునవచ్చు. ఆ రాజ్యానికి యుద్ధం వస్తే మేమేం చేయొచ్చు సార్ అనొచ్చు. నేటి దినాల్లో, నేటి పరిస్థితుల్లో ఒక కుటుంబానికి కానీ, ఒక జాతికి కానీ, ఒక సమూహము కానీ ఎన్నో కఠినమైన సమస్యలు వస్తాయి, ఎన్నో జటిలమైన సమస్యలు వస్తాయి. ఒక కుటుంబానికి అన్ని వైపుల నుండి ఒక్కో రోజు అన్ని కష్టాలు వస్తాయి. కుటుంబానికి అన్ని కష్టాలు వస్తాయి. ఏమంటారంటే కుటుంబము కష్టమంతా, కష్టాలన్నీ మా కుటుంబమునికే వచ్చనా అని బాధపడి రోధిస్తారు, భయపడిపోతారు, భయంకరంగా రోధిస్తారు. రోగం వచ్చినా, బాధ వచ్చినా, మరణం వచ్చినా, దుఃఖం వచ్చినా, అప్పులు ఎక్కువైనా, కుటుంబంలో సమస్యలు ఎక్కువైతే ఏం చేస్తారంటే భయపడి వణికిపోతారు. ఆ రాజు కూడా యుద్ధం వచ్చినప్పుడు భయపడిపోయాడు. భయపడి ఆయన ఊరుకుండలేదు. 7 మాటలు ఇక్కడ నేను చెప్తాను. 7 మాటలు ఉన్నాయి ఇక్కడ. 7 మాటలు ఏమిటి అంటే 1 విచారణ చేశాడు, 2 ఉపవాసం ప్రకటించుకున్నాడు, 3 దేవుడా నీవే దిక్కన్నాడు, 4 యుద్ధము దేవుడే జరిగిస్తాడు అనుకున్నాడు, 5 సాష్టాంగపడ్డాడు, 6 రక్షణ, 7 స్తుతి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అధ్యాయం అంతా మనం పరిశీలన చేస్తే గొప్ప మర్మం దాగి ఉంది.
చూద్దాం, చదవండి. 3వ వచనం చదవమ్మా. అందుకు యెహోషాపాతు ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కుటుంబమునకు బాధ కలిగినా, నీకు సమస్య కలిగినా, నీవు వేదనకరమైన పరిస్థితిలో ఉన్నా, అప్పులు ఎక్కువైపోయినా, నీ కుటుంబము కీడు వచ్చినా, నీ కుటుంబంలో రోగము కలిగినా, నీ కుటుంబముకు భయంకరమైన పరిస్థితులు వచ్చినా కూడా కుటుంబం అంతా ఏం చేయాలంటే ఈ 40 రోజులే కాదు, ఈ 40 రోజులే కాదు, కుటుంబానికి నింద వచ్చినా, అపనింద వచ్చినా, కీడు వచ్చినా, వేదన వచ్చినా ఈ 40 రోజులే కాదు, నీ కుటుంబం కూడా ఏం చేయాలా? ఉపవాసం ప్రకటించుకోవాలి, ఉపవాస దినము ప్రకటించుకోవాలి, దేవుని దగ్గర విచారణ చేయాలి. ఆ యెహోషాపాతు రాజు భయపడ్డాడు. 3 వైపుల నుండి శత్రువులు వచ్చారు. అయితే భయపడిపోయి విచారణ చేస్తున్నాడు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర విచారణ చేస్తాడు. మనమైతే ఏం చేస్తాము? బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం మనస్తున్నప్పుడు ఏం చేస్తామంటే మనుషులను ఆశ్రయిస్తాము, మనుషుల ఆలోచనను ఆశ్రయిస్తాము. ఆ మనిషి ఏం చెప్తాడో, ఈ మనిషి ఏం చెప్తాడో, ఈ ఆలోచన ఏం చెప్తాడో, అక్కడ పోతే ఏమవుతుందో, ఎక్కడ పోతే ఏమవుతుందో, ఆ దగ్గర పోతే ఏమవుతుందో, మరి నాకు బాగే కాలేదు, ఇంకా నాకు పిల్లలే పుట్టలేదు, ఎక్కడ పోతే అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, అక్కడ పోవాలి, అక్కడ పోవాలని ఎన్ని దిక్కులు చూస్తారు, అన్ని వైపులు చూస్తారు. కానీ యెహోషాపాతు రాజు ఒకే వైపు చూశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకే వైపు చూశాడు. దేవుని సన్నిధానములో విచారించి, దేవా, యూదా దేశమంతా, ఒక పట్టణం కాదు, ఒక గ్రామం కాదు, యూదా దేశమంతా ఏం చేశాడు? అతడు చాటింపేశాడు. మనం తప్పెడగొట్టి ఏ విధంగా చాటింపేస్తామో, అయ్యా ఈరోజు ఈ దేశం మీదికి శత్రువులు ముట్టడి వేశారు, మనము తప్పించుకునడానికి మార్గం లేదు. మన పిల్లలు, మన తల్లులు, మన కుటుంబాలు, మన ఆస్తులు పాస్తులు అన్నీ కూడా సర్వనాశనమవుతాయి. భయంకరమైన పరిస్థితి మన ముందు ఉంది. రక్షించడానికి నాథుడు లేడు, మానవ మాతృలు ఎవ్వరూ సహాయం చేయలేరు. ఇలాంటి భయంకరమైన కీడులో నుండి, విపత్తులో నుండి నడిపించడానికి, రక్షించడానికి సమర్థుడైన దేవుడు ఒక్కడే ఒక్కడు. మనం ఆరాధించు యేసుక్రీస్తు వారని దేవుని సన్నిధానంలో అతడు ఏం చేశాడు? ఉపవాసము ప్రకటించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితాల్లో, మన కుటుంబం కొరకు మనము ఉపవాసం ప్రకటించుకోవాలి. ఉపవాసము ప్రకటించుకొని చాటింపు వేసి, యూదా దేశములో ఉన్న పాలు దాగే పిల్లలు మొదలుకొని నిండు వృద్ధాపములో మంచములో పండుకున్న ముదర్సిల వరకు కూడా ఎక్కడికి చేరుకున్నారంటే దేవుని మందిరములోకి చేరుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విధంగా మనం ఏ విధంగా దేవుని మందిరములో చేరుకున్నామో అదే విధంగా యూదా దేశములో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని మందిరములో చేరుకుని ఉంటే యెహోషాపాతు ప్రార్థన చేస్తూ దేవునికి అడుగుతూ ఉంటున్నాడు, దేవా, మహోన్నతమైన దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మహోన్నతమైన దేవా, నీవు మందిరమును ఆనాడు మా పితరులతో కట్టించావు. దేవా, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, నీ జనులను నిలబెట్టడానికి నీ ముందు ఉన్న శత్రువులందరినీ జయించి వారిని వెళ్ళగొట్టి నీ ప్రజలైన మమ్మల్ని ఒక దేశములో ప్రవేశపెట్టి కీడు వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కన్నీళ్లు వచ్చినప్పుడు నీ మందిరం వైపు చూసి మేము రక్షించబడ్డాము తండ్రి అని ప్రార్థన చేస్తూ మొరపెడుతూ ఆ 12వ వచనములో చదవండమ్మా. మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఈ ప్రపంచానికి ఏ దేశానికైనా 4 దిక్కులు ఉంటాయి: తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం. అన్ని దిక్కులు చూస్తాం. బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అన్ని దిక్కులు చూస్తాం. కానీ యెహోషాపాతు రాజు ఏమన్నాడు? తండ్రి యేసయ్యా నీవే దిక్కు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్యా నీవే దిక్కు, నీవు నాకుండగా నీవే నాండగా. యాడివే సంగీతము
సంగీతం. నీవు నాకుండగా నీవే నాండగా నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బంధవు కలవరపడినే కొండల వైపు కన్నులేతుదునా కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి వైపు చూశాడు మరి యెహోషాపాతు రాజు? దేవుని వైపు చూశాడు. దేవా, కొండల తట్టు నా కన్ను తెరుచుచున్నాను, సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే సహాయము. దేవా, ఇంత గొప్ప సైన్యమును, ఇంత గొప్ప సమస్యను, ఇంత గొప్ప నిందను, ఇంత గొప్ప బలహీనతను నేను జయించలేను, నా వారు జయించలేరు తండ్రి, నీవే దిక్కు. ఎంత గొప్ప మాట తీర్మానం చేసుకున్నాడు చూడండి. రెండవ మాటలో ఏమన్నాడు? నీవే దిక్కు తండ్రి. రెండవ ప్రార్థనలో ఏం చేశాడు అతడు? నీవే దిక్కుతనే ప్రార్థన చేశాడు. ఉపవాసములో ఉంటున్న నీవు, దీక్షలో ఉంటున్న నీవు, వ్రతమును పూనుకుంటున్న నీవు, నీ కన్నీలలో, నీ బాధలో, నీ కష్టములో, నీ దౌర్భ్యంలో, నీ రోగములో, అన్నిటిలో దేవా నీవే దిక్కంటే అన్ని దిక్కులకు ఆధారభూతుడైన దేవుడు, మహోన్నతమైన దేవుడు నీ వైపు చూసి నిన్ను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, రక్షణ బాహుల్యమును అనుగ్రహించే ఆరాధనకు యోగ్యుడైన దేవుడు మనం ఆరాధించు యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రార్థన చేశారు కానీ అక్కడ దేవుడు జవాబు ఇవ్వలేదు. ఉపవాసం ఉంటున్నాము కానీ జవాబు రావడం లేదు. ఎన్ని సంవత్సరాల నుండి ఉపవాసము చేస్తున్నానయ్యా, ఎన్ని జీవితాల్లో నేను నలిగిపోతున్నాను తండ్రి, నా కుటుంబముకు వేదన తగ్గడం లేదు, నా కుటుంబ సమస్య తీరలేడేములు, నా పిల్లలకు వివాహము కాలేదు, నాకు గర్భఫలము కలగలేదు, ఇన్ని సంవత్సరాలైన నాని వేదన అనుభవిస్తున్నాను తండ్రి అని ఎన్నో కుటుంబాలు, ఎన్నో బ్రతుకులు భయంకరంగా రోధిస్తూనే కుమిలిపోతూ మరి బ్రతుకులో సాగిపోతూ ఉంటున్నారు నేటి దినాల్లో. మన దేవుడు ఆరాధనకు యోగ్యుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడైన దేవుడు. నీవు కన్నీరు కార్చి నీవు దేవా నీవే దిక్కు అంటే దేవుడు దిక్కై ఉన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందులోనే ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఒక యవనస్తునికి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఒక యవనస్తునికి దేవుని ఆత్మ దిగి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక యవనస్తుని మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. అతని పేరు ఎవరు అంటే యహజీయేలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యహజీయేలు మాట్లాడుతూ ఉంటున్నాడు. యహజీయేలు దేవుని ఆత్మ దిగడానికి కారణము ఎందుకు, ఏమిటి అని మనం పరిశీలన చేస్తే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం చదవండి. చాలు తల్లి. ఈ యహజీయేలు ఎక్కడ ఉన్నాడు అంటే మందసము, దేవుని యొక్క మందసము దగ్గర బూరలు ఊదేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బూరలు ఊదేవాడు, మొదటి క్రమంలో ఉండేవాడు, దేవుని ఆత్మతో సంబంధము కలిగిన వ్యక్తి, దేవుని ఆరాధన చేసే మొట్టమొదటి వ్యక్తులలో యాజక ధర్మము నిర్వర్తిస్తున్న యహజీయేలు మీదికి దేవుని ఆత్మ దిగి వచ్చి బలపరుస్తున్నట్టుగా చూస్తూ ఉంటున్నాము. బలపరుస్తూ ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే దేవుని ఆత్మతో, అయ్యా యెహోషాపాతు రాజా, అయ్యా యూదావారులారా, మీరు యుద్ధానికి భయపడాల్సిన పనే లేదు. మీ మీదికి వచ్చిన ఈ సమస్యకు, మీ మీదికి వచ్చిన ఈ కీడుకు భయపడవలసిన పనే లేదు. యుద్ధము మీరు కాదు చేసేది, దేవుడే యుద్ధము. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
యుద్ధము దేవుడే జరిగించేది. మన పక్షమున, ఇది జాతి పక్షాన, మన కుటుంబ పక్షాన దేవుడే యుద్ధము జరిగించేది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యోర్దాను ఎదురైనా ఎర్ర సాంద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సాంద్రము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే, విజయ గీతము పాడేదము, విజయ గీతము పాడేదము. హోసన్నా జయమే, హోసన్నా జయమునకే, యేసు రాజు రాజుల రాజై. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు చెప్పారు? దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి యెహజీయేలు చెప్పాడు. అయ్యా, మనము కాదు యుద్ధం చేయాల్సింది, దేవుడే యుద్ధము జరిగిస్తాడని చెప్పినప్పుడు వారందరూ ఏం చేశారంటే, 5వ మాటగా కింద 19 వచ్చిన చదవండమ్మా. నిలవబడి స్తుతించిరి, లేచి నిలవబడి, యూదావార్లారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినుడి, దేవుడైన యెహోవాను నమ్ముకొనుడని ఆ 18వ వచనంలో అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసినట్టుగా చూస్తూ ఉంటున్నాము. మనం మందిరంకి వస్తే చేతులెత్తడానికి కూడా మనకు బలం సాలదు. మందిరంకి వస్తే చాలా సంఘాల్లో, నేను అక్కడక్కడ పోయిన సువార్త చూస్తాం కదా, కొంతమంది ప్రార్థన చేయండి అప్ప మోకాల మీద అంటే మోకాల మీద ప్రార్థన చేయరు. మోకరించండి నాయన అంటే మోకాల మీద ఉండనే ఉండరు. సాక్షాత్తు రాజు, దేశానికే గొప్ప రాజు యెహోషాపాతు ఏం చేశాడు? సాష్టాంగపన్నాడు దేవుని కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాష్టాంగపన్నాడు దేవుని కొరకు, దేవుని యొక్క కనికరము కొరకు, దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకు దేవుని మందిరములో నీవు సాష్టాంగ నమస్కారము చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాష్టాంగ నమస్కారము చేయాలి. నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నలిగిపోయిన నీ బ్రతుకును దేవుడు ఉద్ధరించే మహోన్నతమైన దేవుడు అయి ఉంటున్నాడు. అందుకే 2026 సంవత్సరం కిందట ఎవరు వచ్చాడమ్మా మన కోసము? యేసుక్రీస్తు మానవ రూపిగా వచ్చాడు. మానవ రూపిగా వచ్చి మనందరి కొరకు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. విలువైన రక్తమును కార్చాడు. యెషయా గ్రంథం 53:5లో చక్కని మాట రాయించాడు. యెషయా ప్రవక్త దాదాపు క్రీస్తు పూర్వము 750 సంవత్సరాల కిందటే యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాల గురించి ఈ యెషయా ప్రవక్త రాశాడు. చూడండి 53:5, మన అతిక్రమలను బట్టి, మన దోషమును బట్టి నలగొట్టబడెను, మన అపరాధములను బట్టి శిక్ష ఎవరి మీద పడింది? దేవుని మీద పడింది. మనం ఇంత సంతోషంగా, ఇంత గొప్పగా దేవుని ఆరాధన చేస్తున్నాం, సంతోషంగా ఉన్నామంటే మనందరికి రావలసిన శిక్ష, మనందరికి రావలసిన నింద, మనందరికి రావలసిన కీడు ఎవరు తొలగించారు? యేసుక్రీస్తు వారు. నేరము చేయని నీవు పాడండియా, ఈ ఘోర పాపి కొరకు చెల్లని చీల్చెని నీ సుందర దేహమునే, నీ సుందర దేహమునే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు రావలసిన శిక్ష ఎవరు భరించారు? యేసుక్రీస్తు వారు భరించారు. ఆయన శ్రమలను,
ఆయన యొక్క శిలువ ధ్యానములను మనం ఈ విధంగా స్మరణ చేసుకుంటూ ఉపవాసములో దేవుని స్తుతిస్తూ ఉంటున్నాం. దీన్ని చాలామంది ఏదో విధంగా వక్రీకరిస్తున్నారు. అందుకే 1 కొరింథీ 1:18 దేవుడు చక్కగా వ్రాయించాడు, శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు దేవుని శక్తి. ఆనాడు దేవాది దేవుని 2026 సంవత్సరం కిందట అనేక మందిని చూశారు, అనేక మంది దేవుణ్ణి చూశారు. కానీ చూడక మనమందరం ఏం చేస్తున్నప్పుడు నమ్మి విశ్వసించి దేవుని మాదిరిగా జీవితము సాగించడానికి సాగిపోతూ ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విధంగా సాష్టాంగపడి ఆ యెహోషాపాత గారు మరి దేవునికి అడుక్కుంటూ ఏం చేశాడంటే యాజకులను ముందు వరుసలో నిలబెట్టాడు. ఎక్కడ? యాజకులను ముందు వరుసలో నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. మాట చదవండి, 21వ వచనం చదవండి అమ్మా. మరియు అతడు హెచ్చరిక చేసి యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి పరిశుద్ధాలంకరములు ధరించి. చాలు ఇక్కడ ప్రాముఖ్యమైన పాయింట్ చూడండి. పరిశుద్ధాలంకరములు ధరించి దేవునికి ముందరగా స్తుతులు చెల్లిస్తూ సాగుతూ ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాలంకరణములు అంటే మనం ఈ విధంగా బంగారు వజ్రాలు కమ్మలు ఇవి గొంతులో వేసుకునే బంగారు వజ్రవాడ్యూరాలు కాదు. పరిశుద్ధాలంకరములు అంటేవి బంగారు వజ్రాలు వైడ్యూరాలు అవి దండలు మనకు కనిపిస్తాయి, కానీ పరిశుద్ధాలంకరములు ఎవరికి కనిపించవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాలంకరములు ఎవరికి కనిపించవు. అవి ఏమిటి అంటే నీతి, యథార్థత, పరిశుద్ధత, దేవుని యొక్క 10 ఆజ్ఞలు, దేవుని యొక్క నీతి, ఒక అన్యోన్యమైన సాత్వికమైన గుణము. ఇలాంటి పరిశుద్ధ అలంకరములు ధరించుకొని యాజకులు ముందు పాటలు పాడుకుంటూ పోతూ ఉంటున్నారు, స్తుతులు చెల్లిస్తూ. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే, నా ఆత్మలో అనుక్షణం నాతిశయము నీవే, నానందము నీవే, నారాధనా నీవే, నాతిశయము నీవే, నానందము నీవే, నారాధనా నీవే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాలంకరములు ధరించిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, మహోన్నతమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, హృదయ అంతరంగాన్ని చూసే దేవుడు మన దేవుడు. హృదయ అంతరంగం యొక్క అందాన్ని, హృదయం యొక్క అంతరంగ గుణాన్ని చూసే దేవుడు మనం ఆరాధించు యేసుక్రీస్తు వారు. అందుకే నీ అంతరంగమును, ఈ సౌందర్యమును చూసే మహోన్నతమైన దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఉపవాసములో ఉంటున్న నీవు నీ అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. నీవు ఏ అంకణములు ధరించుకొని దేవుని మందిరంలోకి వచ్చావు, ఏమి ధరించుకొని వచ్చి ఉపవాసము చేస్తున్నావని నిన్ను పరిశీలన చేస్తూ ఉంటున్నాడు. కార్యాలు జరగాలన్నా, ఆశీర్వాదములు జరగాలన్నా, మహోన్నతమైన దేవుడు నిన్ను కనికరించాలన్నా పరిశుద్ధాలంకరములు ధరించి దేవుని మందిరములో మోకరించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాలంకరములు ధరించకపోతే నీవు వ్యర్థుడవే. ఆనాడు ఎస్తేర్ రాణి యూదా జాతి యొక్క విడుదల కోసము ఆమె ఏమి ధరించిందంటే పరిశుద్ధాలంకరములు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాలంకరములు ధరించింది. ఆమె గాన రాజు పంపించిన బంగారము, వజ్ర వైడూర్యాల దండలు, ఆభరణములు, ఆ యొక్క సువాసనను వెదుగుజల్లే మరి సుగంధ లేపనములు అన్నీ పూసుకొని పోయింటే రాజు ఆమెను అంగీకరించేవాడు కానే కాడు. వేషం ఎంచేపు వేసుకుంటామమ్మా? వేషం వేసి వాళ్ళు ఎంచేపు వేసుకుంటారు? వేసుకుంటే గంట, లేదంటే అది ఎంత అయిపోయే వరకు 5 గంటలు అనుకున్నాను. వేషం వేసిన వాళ్ళ జీవితము దేవుడు చూడడు.
నరుని వేషం దేవుడు చూడడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నరుని వేషం దేవుడు చూడడు. ఏస్తే రాని అమ్మగారు ఆ విధమైన అలంకరణలు చేసుకోకుండా అంతరంగంలో పరిశుద్ధ అలంకరణ ధరించినందువల్ల యూద దేశంలో ఉన్న అందరి స్త్రీల కంటే ఈమెనే కనికరింపబడింది. ఈమెనే రాజు చేత సెలెక్ట్ అయ్యి మరి ఆ దేశమంతటికి యువరాణిగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ అలంకరణలు ధరించుకుని వచ్చాం? మానవులు చూడాలని, మానవులు నిన్ను సంతోషపెట్టాలని, వారిని సంతోషపెట్టాలని, ఈరిసెలు సంతోషపెట్టాలని ఉపవాసం చేయకూడదు. అందుకే మత్తయి 6:16 వేషధారి అంటాడు దేవుడు. వేషధారి, వేషధారి, వేషం వేసుకుంటే దేవుడు చూడనే చూడు. ఒక ఆయమ్మ బాగా చక్కగా గొడిగేసుకుని పోతుందంట. ఒక ఆయమ్మ చక్కగా గొడిగేసుకొని నడుచుకుంటా చక్కగా అందంగా ఉండి వెంట్రుకలు చక్కగా చాలా ఎక్కువ ఆ వెంట్రుకలు పెట్టుకొని జడేసుకొని శుభ్రంగా గొడిగేసుకొని ఎండాకాలం పోతూ ఉంటే అక్కడ ఉన్న యవనస్తులు పెద్దలు ఏం చేశారంటే ఎంత అందంగా ఉంది, ఎంత సౌందర్యంగా ఉంది అని ఆమెను చూస్తూ ఉన్నారంట. ఎండాకాలము సుడిగాళ్ళు వస్తాయి. ఎండాకాలం ఏమొస్తాయంటే సుడిగాళ్ళు వస్తాయి. అదే స్థలంలో అదే సమయంలో భయంకరమైన సుడిగాలి వచ్చేసింది. సుడిగాలి వచ్చినప్పుడు ఆ గాలికి గొడుగేమైంది? ఎగిరిపోయింది. గొడుగు ఎగిరిపోయింది. ఆమెమో అందమైన ముఖము చక్కగా ఉంది, గొడుగు ఎగిరిపోయింది. గొడుగు ఎగిరిపోయిన కొంచెంసేపుకి ఆమె టోఫన్ విగ్గు కూడా ఎగిరిపోయింది. ఏముంది ఇంకా? బోడిగుండు. ఏముంది? బోడిగుండు. అందరూ చూసి అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఏముందిరా అందములా? లోకము అందం అని ప్రాట్లాడుతూ ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. యవన కాలములో తల్లిదండ్రులకు, యవన కాలంలో సంఘానికి క్షేమము తీసుకుని వచ్చే బలమైన శౌర్య ప్రతాపము శక్తులున్న ఆత్మలు కలిగిన వాళ్ళు ఎవరు అంటే యవనస్తులు. వారి యొక్క జీవితము దేవుడు అంగీకారంగా మార్చబడుతుంది. చాలామంది సెల్ ఫోన్లు, ఆ ఫోన్లు, ఈ ఫోన్లు అని నిర్వీర్యమైపోతుంది యవన కాలం. కఠినమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. చక్కని యవనస్తుడే ముసలోన్లాగా కనపడతారు. చక్కని యవనస్తుడే వాడు రాత్రంతా రగ్గు మూసుకొని సెల్ ఫోన్ చూసేసి వాని నరాలు, వాని బ్రెయిన్ అన్నీ నాశమైపోయి వాడు చూడడానికి ముసలివాన్లకు కనుతున్నాడు. నేటి యవనస్తుల పరిస్థితి అలా ఉంటుంది. యవన కాలంలో దేవుని కాయడి మోయుట బహుసులువు అన్నాడు యేసుక్రీస్తు వారు. దేవుని వాక్యమును, దేవుని బలమును, ఆత్మ బలమును పొందిన తర్వాత నీకు ఈ భూమి మీద ఏ లక్ష్యాన్నైనా సాధించడానికి దేవుడు నీకు తోడుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యెహోషాపాతు రాజు యాజకులను ముందు ఉంచి ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ పోతూ ఉంటే యుద్ధము ఎవరు చేస్తున్నారు? యెహోవా దేవుడు చేస్తూ ఉంటున్నాడు. మాటుగాంట్లను పెట్టాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవండి అక్కడ 22వ వచనం కిందికి చదవండి అమ్మా. మాటుగాండ్రను పెట్టెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యుద్ధము దేవుడు చేస్తూ ఉంటున్నాడు. అప్పుడు ఏమి జరిగిందంటే మోయాబీలు, అమ్మేయునులు వారికి వారే పొడుచుకొని చనిపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యుద్ధము యేసు దేవుడు జరిగించినప్పుడు నీవు యుద్ధము చేయవలసిన పని లేదు. నీ సమస్యతో నీవు యుద్ధం చేయవలసిన పని లేదు. నీ నిందతో నీవు యుద్ధం చేయాల్సిన పని లేదు. నీ కష్టముతో నీవు యుద్ధం చేయాల్సిన పని లేదు. నీ కుటుంబానికి కలిగే ప్రతి శోధన, ప్రతి కీడులో నుండి నీవు యుద్ధం చేయాల్సిన పని లేదు. ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. యేసుక్రీస్తుకు అప్పగించాలి నీ సమస్య. దేవుడా నీవే దిక్కు, నీవే యుద్ధం చేయి తండ్రి అని ఊరుకోకూడదు. దేవునికి అప్పగించి ఊరుకోకూడదు. ఇక్కడ ఏం చేశాడు యెహోషాపాతు? ప్రార్థన చేశాడు. 7 మాటలు విచారించి ఉపవాసము, దిక్కు, దేవా నీవే రక్షణ అని గోచాడి దేవుణ్ణి అడుక్కుని ఉంటే దేవుడు యుద్ధం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మామూలుగా దిగిరాడు దేవుడు. ఒక్కొక్కరు
దేవుడు ఊరుకూకనే మానవుల దగ్గరికి దిగిరాడు. మొట్టమొదటిసారిగా నిర్గమకాండము ఆది కాండము మరి 3:8 దేవుడు దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడు? ఐగుప్తుల కష్టమును చూడడానికి, ఐగుప్తులో బాధలు అనుభవించడానికి నేను వారి కష్టం చూడలేక దిగి వచ్చాను అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు నువ్వు కష్టం అనుభవిస్తున్నావా, బాధ అనుభవిస్తున్నావా, రోదన అనుభవిస్తున్నావా, నిందను అనుభవిస్తూ ఉంటున్నావా? దేవుడు నీ కోసము దిగి వచ్చాడు, మన మధ్యన సంచారము చేస్తూ ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి మనము మరి జీవితాల్లో వ్యర్థంగా ఆరాధన చేస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని సంగమా, అక్కడ యుద్ధము జరిగింది, దేవుడు యుద్ధము చేశాడు. యుద్ధము చేసిన తర్వాత అక్కడ ఉన్న ఆభరణములైతేనేమి, సంపద అయితేనేమి అన్నీ కూడా యూదా వారు తీసుకొని వచ్చి అక్కడ కింద మాటలు తీసుకొని వచ్చినట్టయితే 26 వచనం చదవమా. 4వ దినం వారు బెరాక లోయలో కూడిరి, అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞాస్తుతులు చెల్లించిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బెరాక అంటే స్తుతి, బెరాక అంటే స్తుతి. ప్రతి ఇల్లు, ప్రతి సంఘము జీవము గల సంఘముగా, జీవము గల కుటుంబముగా మార్చబడాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మన జీవితాల్లో ఉండాలి. దేవుడు ఈ విధంగా యెహోషాపాతు రాజును అతని యొక్క యూదా ప్రజలను ఉపవాసం ఉన్నప్పుడు ఆ కీడులో నుండి, యుద్ధములో నుండి ఎవరు రక్షించారు? దేవుడు రక్షించాడు. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ బ్రతుకులో మరి దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఎందుకంటే నీవు ఉపవాసము చేస్తున్నప్పుడు పరిశుద్ధత కలిగి జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాలంకరములు అంటే పరిశుద్ధత. ప్రకటన 12:14 పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎప్పుడు ఏ నరుడు చూడలేదు. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేవు. ఆయన పరిశుద్ధుడు, ఆయన మహోన్నతమైన దేవుడు, సర్వశక్తిమంతుడు. యథార్థత కీర్తనలో 11:7 చెప్పాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ కూడుకున్న మనము, మోకరించడానికి సిద్ధంగా ఉంటున్న మనము, మన కుటుంబాల్లో ఏది కోల్పోయాము, ఏ నింద ఉంది, ఏ కీడు ఉంది, ఏ అపజయం ఉంది, ఏ రోగం ఉంది, ఏ బలహీనత ఉంది, అది ఒక్కసారి గుర్తించుకొని నిన్ను నీవే పరిశీలన చేసుకొని దేవుని సన్నిధానములో ఉపవాసము చేస్తున్న నీవు క్రీస్తును ప్రార్థన చేసుకొని జయ జీవితము అనుభవిద్దాం. జయ జీవితం అనుభవించడానికి మనందరకు ప్రాణం కొరం పెట్టాడు యేసుక్రీస్తు వారు. ఆ ప్రాణం పెట్టిన దేవుడు ఏ విధంగా తిరిగి ఆరోహణమైపోయాడో తిరిగి అదే విధంగా వస్తూ ఉంటున్నాడు. ఆ వచ్చే దేవునికి నీవు పరిశుద్ధాలంకరములు ధరించుకొని సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం సిద్ధంగా ఉండాలి? పరిశుద్ధాలంకరములు ధరించుకొని సిద్ధంగా ఉండండి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. సమయం ఇచ్చిన అయ్యగారికి నేను వందలు తెలియజేస్తూ ఉంటున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఇంతవరకు శ్రేష్టమైన వర్తమానం అందించిన దైవజనులు రెవరెండ్ యేసుఫ్ క్రిస్టియన్ గారికి సంగతుల వందనాలు తెలియజేస్తున్నాం. విన్న వాక్యాన్ని వినివిడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించినట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి ఉండగా ప్రభు సన్నిధిలో ప్రార్థించుకొని దేవుడిచ్చే తన గొప్ప కరుణ, తన కటాక్షత, తన సన్నిధి కాంతి ఈ సమయంలో మనం పొందుకుందాం. దేవా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు నాయన నేను ఎంతగానో స్తుతించాం. ఇంతవరకు వాక్యాన్ని కూడా విన్నాం. విన్న వాక్యాన్ని వినివిడిచిపెట్టక నీ వాక్య ప్రకారముగా మేమందరము జీవించే కృప భాగ్యము మాకు మెండుగా దండిగా ప్రసాదించుమన్నది ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న పాస్టమ్మ గారు, అలా అనుషమ్మ గారు మన ప్రార్థన నడిపిస్తారు. పద్మములకు వేల కొలది స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అవునా ప్రభా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కొడి నీ నామం ధ్యానిస్తూ ఉంటారో వారి మధ్యన ఉంటాను సెలవిసిన గొప్ప దేవా నీకే స్తోత్రం ప్రభా. అయ్యా, నీ దాసుని పట్ల మాట్లాడిన విధానం బట్టి నీకే కృతజ్ఞతా స్తోత్రం తండ్రి. ఏ కుటుంబం అయితే తండ్రి ఏ చింత యావత్తు నీ మీద వేస్తుందో ఆ ఆలోచన యావత్తును సఫలపరిచిన గొప్ప దేవా నీకే స్తోత్రం ప్రభా.
అయ్యా నీ సన్నిధిలో తండ్రి యెహోషువపాత రాజు నా ప్రభా యుద్ధం వెనుకాడలేదు, ఏమిటికి వెనుకాడలేదు నా దయచేసి నా ప్రభా. ఇక్కడ వచ్చిన ప్రతి వీళ్ళను పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి. సార్ని గారిని దీవించండి, ఆశీర్వదించండి. ముందన్న కార్యక్రమం అంతా నీ పాదం చెందబెట్టు. మేము తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకున్నామని యేసయ్య శక్తి గల నామం అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,